अद्य श्वः परश्वः दिनत्रयम् अस्य ज्ञानसत्रस्य साद्गुण्याय ये अनेके विशेषाः अत्र जायन्ते तेषु अन्यतमः विशेषः नाम अस्माकं सुहृद्वर्याः ब्रह्मश्री कुप्पा श्रीनिवासशास्त्रिणः अत्र समागताः। अहं तान् सादरम् आह्वये तेषां स्वागतं वन्दनं कर्तुं संघस्य अध्यक्षवर्यमपि प्रार्थये कृपया आगत्य तान् स्वागतीकरोतु, तेषाम् अर्चनं करोतु। अद्यारभ्य दिनत्रयम् अथवा ततोपि अधिकं ते ऋग्वेदे यजुर्वेदे च समानतया यत् पठ्यते तन्नाम ऋग्वेदस्य अष्टमाष्टकस्य सप्तमे अध्याये यद् हिरण्यगर्भं प्राजापत्यं तस्य सूक्तस्य व्याख्यानं कर्तुं ते अङ्गीकृतवन्तः इति अहोभाग्यम् अस्माकम्। इदानीं तान् स्वागतीकरोतु इति अध्यक्षवर्यं प्रार्थये। वेदपुरुष भगवान् की जय। अद्य अस्माकं सभायां घनपारायण श्रोतुं संस्कृताचार्याः श्रीमन्तः अशोक रेड्डी महोदयाः सकुटुम्बाः समागताः। तेषामपि अहं स्वागतं व्याहरामि। तथैव भाग्यनगर पुरोहित संघस्य यत् तांत्रिकं कार्यं आंग्ल लेखन संबद्धं प्रचार संबद्धं कार्यं तत्कार्यं निर्वहितुं स्वयं अंगीकृतवान् श्रीमान् सौरभः। सः अपि अद्य अत्र आगतः इति अहं तं स्वागतीकरोमि। इदानीम् अहं श्रीनिवास महोदयं प्रार्थये कृपया भवतः व्याख्यानस्य आरम्भं कुर्वन्तु। धन्यवादः। एतेषां व्याख्यानं तेलुगु भाषायां भविष्यति सर्वेषां सौकर्यार्थं। यद्यपि ते उत्तमाः संस्कृतपण्डिताः वेदपण्डिताः हिंदी भाषाम् अपि सम्यक् जानन्ति, आङ्ग्लम् अपि सम्यक् जानन्ति। नैकासु विद्यासंस्थासु अध्यापनादि उत्तमोत्तमानि कार्याणि निरूढ्य इदानीं निवृत्ताः ते निरन्तरं वेदस्य वेदान्तस्य च अनुष्ठाने अध्ययने निरताः सन्ति। तेषां वेदान्तशास्त्रेय प्रवृत्तिः परिश्रमः तदहम् इदानीमपि अवलोकयन्नस्मि। एवमेव विप्राः तपसि स्वाध्याये निरताः भवेयुः, तदेव भारतस्य स्वरूपम्। अस्तु, तादृशाः एते ब्रह्मश्री कुप्पा श्रीनिवास शर्माणः। तान् अहं प्रार्थये कृपया व्याख्यानं प्रारभ्यताम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं हवामहे। वाणिज्य परीक्षेला सोडायला जायचं जेवण चालेल सरस्वती द्वारे भगवती
धीनामभिप्रियवधू यो वेदानस्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै అత్యద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి ఋగ్వేద ఘనపారాయణము, అందులోనూ 45 రోజుల పాటు జరుగుతూ ఉన్నది. మొన్న తుని స్వామి వారు వచ్చినప్పుడు నేను ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు 2 మాటలు స్మరించుకున్నాము. వాటినే స్మరించుకుంటూ ముందుకు వెళ్దాము. అంతకంటే ముందు ఇంకా కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మొన్ననే దోర్బల ప్రభాకర శర్మ గారికి జరిగిన గురు సత్కారం, గురువందనం దానికి వెళ్ళటం జరిగింది. కాప్రే గురువు గారు కూడా వచ్చారు అక్కడికి. ఇంకా అనేక మంది పండితులు వచ్చారు. అట్లాగనే వారిలాగానే కాప్రే ధనపాఠి గారు కూడా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. సంస్కృతంలోనే మాట్లాడాలని వారు వ్రతం ధరించినట్టున్నారు. అందుకని సంస్కృతమే వాక్కు, సంస్కృత ఏవ వాక్, యా వాక్ సా సంస్కృత ఏవ, యా సంస్కృత సా ఏవ వాక్. అంటే ఎటువంటి దోషములు లేనటువంటి వ్యాకరణ శుద్ధమైనటువంటి వాక్కుయే నిజమైన వాక్కు. అదే సంస్కృతమైనది, అంటే సంస్కార యుక్తమైనటువంటిది. అన్ని వాక్కుకి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు కలిగినటువంటిది ఆ వాక్కు. ఆ వాక్కు లౌకికం, వైదికం అని 2 రకాలు. వైదికమైన వాక్కు అపౌరుషేయమైన వాక్కు. ఆ వాక్కుని తపస్సులో దర్శించారు. అపౌరుషేయమైనటువంటి అనంతమైనటువంటి వాక్కుని మహర్షులందరూ కూడా. ఆ వాక్కే మంత్రము అన్నమాట. అందుకనే ప్రతి మంత్రమునకు కూడా మంత్రద్రష్టలు మహర్షులు. వారిని మంత్ర పఠనం కంటే ముందు స్మరించుకుంటూ ఉంటాం. తపసా లేభిరే పూర్వం అనుజ్ఞాతాః స్వయంభువా అని చెప్పబడింది. తపస్సులో వాళ్ళు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారం అనుగ్రహం వల్ల ఈ యొక్క వేదవాక్కులను దర్శించగలిగారు. దర్శించి శిష్య ప్రశిష్య పరంపరగా, మరి గురు శిష్య పరంపరగా లోకంలో ప్రవర్తింప చేశారు. ఆ వాక్కుయే అమృతము. ఆ వాక్కుయే సర్వమునకు కూడా కారణభూతమైనటువంటిది. వాక్కు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ యొక్క పరబ్రహ్మ నుంచే వచ్చింది మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది, యన్మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అని. కాబట్టి మనస్సులో ఏదైతే సంకల్పం కలుగుతుందో ఆ సంకల్పమే వాగ్రూపంలో బయటికి ఇంకో రూపాన్ని ధరించి బయటికి వస్తుంది. అదే కార్యరూపం తాలుస్తుంది అని చెప్పండి.
కాబట్టి వాక్కు సర్వ ప్రపంచమునకు సృష్టి స్థిత లయములకు ఈ చతుర్దశ భువనములలోని సర్వ కార్యములకు కారణభూతమైనటువంటిది వాక్యే. పరమేశ్వరుని యొక్క వాక్కు గనక అది అకృతకమైన వాక్కు అన్నమాట. అందుకనే ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చేత్ తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కొను మత్ ప్రణామః అంటాడు భోజ మహారాజు. సరే, ఇంకొక ధ్యాన శ్లోకం పఠించవలసింది ఉన్నది, అది పఠించి ముందుకు వెళ్తాను. శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రౌఘదాయకం. పౌర్వాపర్య వివక్ష లేదు ఇక్కడ. అందువల్ల ఎవరికి ఏ శ్లోకం ఆ శ్లోకం ప్రత్యేకం గనక శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అక్షస్ఫాటిక సచ్ఛాయ తనురాధృత కచ్చపి వాచా మధీశ్వరీ దేవి వాచమచ్ఛాం ప్రయచ్చత. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యా మార్గోపదేష్టారం విద్యారణ్యమహం భజే. 4 వేదములకు చతుర్వేదములకు కూడా భాష్యాన్ని వ్రాసి మనకి ఆ వేద జ్ఞాన భిక్ష పెట్టినటువంటి విద్యారణ్య మహర్షి ఆ ఆదిశంకరాచార్య స్వామి వారితో సమానమైనటువంటి వారు కర్మరూపమైన బ్రహ్మతత్వాన్ని మనకి అందించే విద్యారణ్యుల వారు అందించారు. మరి ఆ ఆత్మస్వరూపమైన బ్రహ్మతత్వాన్ని తమ భాష్యముల ద్వారా అనేకమైనటువంటి గ్రంథముల ద్వారా భాష్య రచన ద్వారా ఆదిశంకరాచార్య స్వామి వారు మనకు అందించారు. కాబట్టి భారతీయులందరికీ కూడా వాళ్ళిద్దరూ కూడా మరి ప్రాతః స్మరణీయులైనటువంటి గురువర్యులు మనకి మార్గాన్ని ప్రకాశింపజేశారు, మార్గదర్శనం చేశారు. భౌతికమైనటువంటి భారతీయమైన హైందవమైన సామ్రాజ్యాన్ని విద్యారణ్య మహర్షి స్థాపించారు తన తపస్సు చేత. అలాగనే ఆర్యాంబ శివగురువుల తపఫలముగా ఆదిశంకరుడు అవతరించి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని మనకు అందించారు. అందువల్ల వారిద్దరికీ నమస్కారం చేసుకోవాలి. ఆ జగద్గురు పరంపరే. కాబట్టి భోజ మహారాజు ఏం చెప్పాడంటే, బ్రాహ్మణోత్తములను వదిలిపెట్టి ఇంకా వేరెవరికి వెళ్తుంది నేను చేసే నమస్కారం అన్నాడు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పినట్లుగా మొట్టమొదట ఎవరికి నమస్కారం చేయాలి అంటే బ్రాహ్మణోత్తములకే నమస్కారం చేయాలి. ఎందుకని? ఆ వేదములను, అపౌరుషమైన వేదవాక్యములను వారు నిరపేక్షముగా ప్రతిఫలాపేక్ష రహితంగా అధ్యయనం చేస్తూ మరి అవిచ్ఛిన్న పరంపరగా లోకాన్ని అందిస్తూ ఆ వైదిక పరంపరని గురువధ్యయన పూర్వకంగా కాపాడుతూ వస్తున్నారు, లోకానికి అందిస్తూ వస్తున్నారు. కనుకనే ఇంకా లోకం సుభిక్షముగా ఉన్నది. అటువంటి ఆ వేదాధ్యయన పరంపర యొక్క ప్రతిఫలమే ఇక్కడ మన ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణము అన్నమాట. కాబట్టి ఈ ఋగ్వేద ఘనపారాయణము వలన సమస్త పాపములు పోతాయి. హోమధూమ గవామ్రేణు వేదానాం ధ్వనిరేవచ అపి గోదోహ మాత్రేణ సర్వం పాపం వ్యపోహతి. కాబట్టి ఆవు 4 నిమిషముల కంటే తక్కువ పాలిస్తుంది. గరిటడేనలు చాలు గంగిగోవు పాలు, కడివడేనేమి కరము పాలు అన్నట్లుగా అంతసేపే ఇస్తుంది. అత్యంత విలువైనటువంటిది. అవే సాన్నాయ పయస్సులు, సాన్నాయందధి పయసి. దానివల్ల నుంచే యజ్ఞ నిర్వహణ జరుగుతుంది. గోవు మనకి 5 వస్తువులను, పవిత్రమైనటువంటి వస్తువులను ప్రకాశింపజేస్తుంది. ఆ పవిత్రమైన వస్తువులను మనం ఉపయోగించుకుంటే సర్వం పవిత్రమవుతుంది. అంతేకాకుండా లోకమంతా కూడా ఇంటికి మనకి పిల్లర్లు ఉంటాయి, పునాది, అట్లాగనే స్తంభాలు ఉంటాయి. అలాగనే ఈ భూమండలం లోకమంతా కూడా 7 స్తంభాల మీద నిలబడి ఉన్నది.
అని చెప్పారు. గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహి అని. అందులో మొట్టమొదటి గోవులు, తర్వాత వేదములు, తర్వాత వేదాధ్యయనము చేసినటువంటి విప్రులు. గోవుల వలన యజ్ఞము సిద్ధిస్తుంది, మంత్రముల వలన కూడా, వేద మంత్రముల వలన. ఆ యజ్ఞమును అనుష్ఠింపజేసి లోకాన్ని సుభిక్షంగా చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణోత్తములు. కాబట్టి ఆ బ్రాహ్మణోత్తములకి వాళ్ళని విడిచిపెట్టి నేను ఎవరికి నమస్కారం చేస్తాను అన్నాడు భోజ మహారాజు. మనమందరం కూడా వాళ్ళలో అత్యంత విశిష్టమైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వేదం చదువుకున్నటువంటి విప్రోత్తములు. ఆ వేద పాఠము చేత, వేద మంత్ర పఠనము చేత సర్వము కూడా ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పరిశుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది, అద్భుతమైనటువంటి సుభిక్షానికి కారణమవుతుంది. అందువల్ల అంతేకాకుండా మంత్రపాఠమే కదండి జరుగుతున్నది అని కూడా సందేహించవలసిన పని లేదు. యజ్ఞం క్రతుమధీతే తేన తేనా శ్రేష్టం భవతి అని చెప్పి కూడా వేదం చెప్తున్నది. ఏ ఏ క్రతు ప్రతిపాదక దేవత ప్రతిపాదక మంత్ర పఠనం జరుగుతుందో ఆ క్రత్వానుష్ఠాన ఫలితము లభిస్తుంది. ఏ ఏ దేవత స్మరణ జరుగుతుందో ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం కూడా ఆ వేద పారాయణ వల్ల, వేద పఠనము వల్ల, ఆ వేద పాఠ శ్రవణము వల్ల అందరికీ కూడా దేశమంతా కూడా లభిస్తుంది అని చెప్తున్నది. అందువల్ల అంతకుముందు ఇది సంతోషి మాత దేవాలయం, ఒక గుడి. కానీ నాకు అనిపిస్తున్నది ఈ యొక్క సంపూర్ణ ఋగ్వేద ఘనపారాయణము 45 రోజుల దీక్షగా ప్రారంభం ప్రాంతమంతా కూడా వేద భూమిగా మారిపోయింది అన్నమాట. ఎందువలంటే ఆ వేదముల యొక్క సమాహార స్వరూపమైనటువంటి శ్రీ శకార రకార ఈకారములు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియా స్వరూపిణి అయినటువంటి సంతోషి మాత ఆవిడ ఇక్కడ వెలసి ఉన్నది. ఆవిడ యొక్క ఛత్రఛాయలో, కనుసన్నలలో, చల్లటి నీడలో మనం అందరం కూడా ఉన్నాము. కాబట్టి ఆవిడ యొక్క సంకల్పమే ఆవిడని ఈ యొక్క వేద పారాయణ రూపంలో తలుచుకోవాలని ఆవిడ సంకల్పించింది. దానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆవిడయే నిజమైన సంపత్తు, సంపత్ ప్రదాత్రియే గాక సంపత్తు కూడా ఆవిడయే, అంటే ఆ వాగ్రూపిణి అన్నమాట. అందువల్ల వేదం కూడా చెప్తున్నది నిజమైన సంపత్తు ఏది అంటే లౌకికమైన సంస్కృతం చెప్పింది. వయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని చెప్పింది. ఖర్చు పెట్టినా కూడా తరగకుండా, ఖర్చు అయిపోకుండా తిరిగి వృద్ధి పొందుతూ ఉంటుందట. అటువంటి విద్య అనేటువంటి ధనం ఏదైతే ఉందో అదే నిజమైన ధనము. మిగతా ధనములు, వెండి బంగారాలు, కరెన్సీ అంతా కూడా ఖర్చు పెట్టిన కొద్దీ తరిగిపోతూ ఉంటాయి. అయితే ఆ విద్య అంటే వాక్ స్వరూపిణి, వాక్ అంటే ఆ అమ్మవారియే. అదే చెప్పింది, దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుత ఏతు. ఆ వాక్కుని స్మరించుకున్నట్లయితే వాగ్రూపిణి అయినటువంటి పరదేవతని, వేద వాక్కుని, అపౌరుషేయమైన వాక్కుని, సర్వము పరమాత్మ, సర్వం బ్రహ్మాండంలో అంటే బ్రహ్మలో ఉన్నది, పరమాత్మలో ఉన్నది. నిర్గుణ పరబ్రహ్మలో సగుణ పరబ్రహ్మ అంతా కూడా నిండి ఉన్నది. అందులో నుంచే బయటికి వస్తుంది, అందులోకే వెళ్తుంది. కాబట్టి ప్రాపంచికమైనటువంటి సర్వ కార్యజాతం అంతా కూడా వాక్కు వల నుంచే జరుగుతూ ఉన్నది. అందుకని సా వాక్ అస్మాభి ఉపసుష్టిత, ఉపసుష్టుత మన చేత ప్రార్థింపబడి మనల్ని పొందుగాక, మనల్ని రక్షించుగాక, మనల్ని సుసంపన్నులను చేయుగాక అని మంత్రములకు అర్థము. అంతేకాకుండా సంపద, నిజమైన సంపద అంటే రచసామానియజుగుంషి సాహిశ్రీరమృత సతాం అని కూడా ఋగ్యజు సామాత్మకమైనటువంటి వేద మంత్ర జాతం ఏదైతే ఉందో అదే నిజమైన సంపదయ్య అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అటువంటి వేద మంత్ర పఠనం, శ్రవణం చేత మనం అందరం కూడా పునీతులం అవుతూ ఉన్నాం. ఈ సందర్భంలో
మరి మంచి మంచి ఘనపాఠులు, గొప్ప పరంపర. వేదస్యాధ్యయనం సర్వం గురువధ్యయన పూర్వకం వేదాధ్యయన సామాన్యాత్ అధునాధ్యయనం యథా అని మీమాంసలో శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. వేదములు ఎంత అపౌరుషేయములో, అనాది అనంతములో భారతదేశంలో ఒకప్పుడు ప్రపంచమంతా ఉండేది. ఇప్పుడు కొన్ని చోట్ల లోపించింది, ఇంకా భారతదేశంలో సజీవంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క గురు పరంపర కూడా అనాదిగా అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉన్నది. అదియే మనకి రక్ష. ఎవరికి ఏమి కావాలన్నా కూడా సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నారు. ఏది కావాలన్నా కూడా వేదముల నుండే మనకి లభిస్తుంది. ఆ వేదమాతని, వేద పురుషుణ్ణి మనము ఆశ్రయించాలి. ఇదిగో ఆ వేదమాతను, వేద పురుషుడిని ఆశ్రయించటం అనేటువంటిదే ఈ యొక్క కార్యక్రమము అన్నమాట. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నాకు కాసేపు మాట్లాడేటువంటి అవకాశం దొరికినందుకు నేను చాలా ధన్యుడిగా భావిస్తున్నాను. ఇకపోతే ఋగ్వేదము మొట్టమొదటిది వరుసలో. ఎందుకంటే రచసామానిగుంషి రచోయజోగుంషి సామాని అని ఎప్పుడు చెప్పినా కూడా ఋగ్వేదమునికే ప్రాధాన్యము. కాబట్టి ఆ యొక్క ఋంగు మంత్రములు ఋగ్వేదములో వర్ణింపబడినటువంటి విషయము లేదు. అన్ని విషయములు, సర్వ విషయములు కూడా ఋగ్వేదంలోనే వర్ణింపబడ్డాయి. ప్రతి మంత్రమునకు ఛందస్సు, దేవత, ఋషి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా వేద మంత్రములలో నిక్షిప్తమై ఉన్నది కనుక ఆ వేద మంత్ర పఠనం చేత ఎంతో గొప్ప శక్తి మనకి సర్వత్రా వ్యాపిస్తుంది అన్నమాట. ఎట్లా అయితే ఉదాహరణకి ఒక రేడియో ధార్మిక శక్తి, ఆటం బాంబు వలన రేడియో ధార్మిక శక్తి అన్ని దిక్కులా ప్రసరిస్తుందో, ప్రవహిస్తుందో, అది సరైనటువంటి తగినటువంటి ఉపమానం కాదు, కానీ మనకు అర్థం కావటం కోసం అంతకంటే ఎన్నో వందల రెట్లు ఆ యొక్క శక్తి వేద మంత్ర పఠనం వలన వేద శక్తి మనందరం కూడా పొందగలుగుతాము. వాటిల్లో ఇందాక వారు చెప్పినట్టుగా అష్టమాష్టకంలో 10వ మండలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సూక్తము హిరణ్య గర్భ సూక్తము. ఆ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ సాక్షాత్తు పరమాత్మయే. మనమందరం కూడా ఎవరిని శరణు వేడాలి? మనకి కృష్ణయజుర్వేదంలో ఒక చోట చెప్తాడు, ప్రజాపతి ప్రజా అసృజత తా సృష్ట సమసృష్యన్ తా రూపేణానుప్రావిశతు తానాంన. అట్లాగూ ప్రజలందరినీ సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళకి నామరూపములను ఇంకా ఇవ్వలేదు. కాబట్టి ఎవరో తెలియకుండా అంతా అయోమయంగా, కన్ఫ్యూజన్ గా ఉంది, కంగారుగా ఉన్నది. వ్యవహారం నడవట్లా ముందుకి. కాబట్టి నామము రూపము ఉంటే గాని ఆ ప్రపంచ వ్యవహారం జరగదు కనుక ఆయనయే తా రూపేణానుప్రావిశతు తా నామ్నానుప్రావిశతు అని చెప్పి వర్ణిస్తూ ఉన్నది. నామముగా ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరుగా, అలాగనే ఒక్కొక్క రూపం, కరచరణాది అవయవముల రూపంలో కూడా పరమాత్మయే వాళ్ళలో ప్రవేశించాట. అలాగనే ఈ హిరణ్య గర్భ సూక్తం కూడా అందులో ఆ హిరణ్య గర్భుడు విరాట్ పురుషుణ్ణి, ప్రజాపతిని వర్ణిస్తూ ఉన్నది ఈ సూక్తము. ఆయన హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీంద్యాం ఉతేమాన్ కస్మై దేవాయ హవిషా విధేమ. నేను కృష్ణయజుర్వేది అండి కనుక ఆ మంత్రములను ఆ స్వరములతో పఠించాను కనుక, అధ్యయనం చేశాను కనుక మరి అలా విధంగానే నాకు వచ్చు. ఉపదిష్టం కానటువంటి స్వరములతో నేను దానికి అర్హుడిని కాదు కనుక అలానే పఠిస్తాను అని అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ కూడా. హిరణ్య గర్భ ఒక్కొక్క పదము ఒక్కొక్క ఎంతో గొప్ప అర్థం కలిగినటువంటిది. అంటే మనం చక్కగా చదువుకుందాము. అయితే అన్ని వేదములలో కూడా 4 వేదములు కూడా భిన్న భిన్నమైనటువంటివి కాదు. ఒకే పరమాత్మని, ఒకే తాత్పర్యాన్ని మనకి వర్ణిస్తూ ఉన్నాయి. మనం అందరం కూడా
ఆ పరమాత్మను శరణు వేడాలి. అది సగుణంగా నిర్గుణంగా అనేక రూపాలలో. ఇంగ్లీష్లో చెప్తారు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా అన్ని మార్గములు కూడా ఆ పరమాత్మనే దర్శింప చేస్తూ ఉన్నాయి. భిన్న భిన్నమైనటువంటి రుచులు కల వాళ్ళకి ఆ భిన్న భిన్నమైన మార్గములు. ఈశ్వరానుగ్రహదేవ పుంసామద్వైత వాసన అని చెప్పినట్లుగానే ఈశ్వర భక్తానాం అనుగ్రహార్థమేవ భగవతో రూపకల్పన. కాబట్టి మనల్ని అనుగ్రహించటం కోసమే నామరూపాత్మకమైన మనము నామరూపాత్మకమైన జగత్తులో పుట్టి జగత్తులో జీవించి ఈ నామరూపాత్మకమైన జగత్తులోనే లయమవుతున్నాం గనక మన తత్వం అంతా నామరూపాత్మకమైనది. ఆ పరమాత్మ యొక్క తత్వము నామరూపాలకి అతీతమైనటువంటిది. కానీ ముందు నామరూపాత్మకంగానే ఆ పరమాత్మని మనం ధ్యానించి శరణు వేడి ఉపాసన చేసి పొంది తద్వారా అతీతమైనటువంటి తత్వాన్ని కూడా మనం పొందవలే. అటువంటి విషయములనే మరి ఒక్కొక్క వేదం ఒక్కొక్క పద్ధతిలో తీరులో ఒక్కొక్క మెథడ్ అంటారు. ఆ మెథడ్ లో మనకి ఉపదేశిస్తున్నాయి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. పరమాత్మ సృష్టి చేసినప్పుడే సత్యత్యభవతు అని చెప్పి చక్కగా వర్ణిస్తూ ఉన్నది తైత్తిరీయోపనిషత్తు. పరమాత్మ ఆ హిరణ్య గర్భాత్ నామకుడైనటువంటి పరమాత్మ ఆయన సూత్రాత్మ. మరి ఆయన్నే విశ్వ తైజస ప్రాజ్ఞులుగా అనేక పద్ధతిలో మనకు అర్థం కావటం కోసం ఆ తత్వాన్ని ఒక సూత్రాన్ని ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థికి మరి పాఠం చెప్పేటప్పుడు అనేక పద్ధతులలో చెప్తాడు. ప్రశ్నోత్తర పద్ధతి, కథాకథన పద్ధతి, ఈ విధంగా అనేక విధములుగా చెప్తాడు. కనుక ఆ వేదములు మనకి ఆ పరమాత్మ తత్వాన్ని అనేక పద్ధతులలో అనేక రూపములలో వర్ణించాయి, బోధించాయి. ఆయన్ని తెలుసుకుని ఆయనలో ఐక్యం కావటం కోసం, తత్స్వరూపులం కావటం కోసం. ఆ విధంగా తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు. పరమాత్మ ఈ సృష్టిని చేశాడు. పరమాత్మలో నుంచే ఆయన యొక్క సంకల్పానుసారం ఈ సృష్టి అంతా బయటికి వచ్చింది. ఇవన్నీ కూడా హిరణ్య గర్భ సూక్తమే మనకి చెప్తూ ఉన్నది. పరమాత్మకి సృష్టి చేయాలని సంకల్పం కలిగింది. ఇచ్ఛామాత్ర ప్రభో సృష్టి కర్తుం అకర్తుం అన్యథా కర్తుం చ సమర్థ సర్వత్ స్వతంత్ర భగవాన్. అఘటన ఘటనా పటీసి తస్య మాయ అఘటన ఘటనా పటు సహా భగవాన్. కాబట్టి ఆయన సృష్టి చేద్దామని సంకల్పించాడు. సంకల్పం కాగానే ఆ సృష్టి క్రమం అంతా కూడా చక్కగా తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆ పరమాత్మ నుండి మొట్టమొదటి ఆకాశం వచ్చింది. ఆకాశాద్వాయు, ఆకాశం నుండి వాయువు ఉద్భవించింది. ఈ ఆకాశము వాయువు రెండు రూపము లేనటువంటి పదార్థములు. వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని, అగ్నేరాప, అగ్ని నుండి జలములు, అభ్య పృథివీ, జలముల నుండి పృథివీ. సో ఈ తేజస్సు అంటే అగ్ని, జలము, పృథివీ మూడిట్లోనూ నామరూపములనే గుణముంది, రూపముంది. వాటి నుంచి సర్వప్రపంచ పంచభూతాత్మకమైన సృష్టి అంతా వచ్చింది. ఈ సృష్టి అంతా వచ్చిన తర్వాత పరమాత్మ అందులో ప్రవేశించాట, తాను కూడా అందులో ప్రవేశించాట. అందుకనే ప్రకృతి అంతా కూడా పరమేశ్వరాధిష్ఠితము. అందుకనే సర్వజీవ తిరస్కార అదా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని చెప్పబడింది. అలాగనే పెద్దలు చెప్తారు సర్వజీవ తిరస్కార అపి కేశవం ప్రతిగచ్చతి. ఏ జీవుని ఏ ప్రాణిని తిరస్కరించినా భగవంతుని తిరస్కరించినట్లే అవుతుంది. ఎందుకని పరమాత్మయే చెప్పాడు స్వయంగా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని. అంటే ఇవన్నీ కూడా హిరణ్యగర్భ సూక్తంలో ఉన్నాయి. అంటే ఆ వేదములలో చెప్పినటువంటి విషయములనే ఈ పురాణములు కావచ్చు, మరి గీతాది మరి అద్భుతమైనటువంటి గ్రంథములు భగవద్ ఉపదేశములు కావచ్చు, భంగ్యంతరములలో అనేక రకములుగా మనకు వర్ణించినాయి. కనుక ఆ మంత్రము సూక్ష్మంగా ఉంటుంది, రాజాజ్ఞలాగా ఒక వాక్యం రెండు వాక్యాల రూపంలో ఉంటుంది. సత్యం వద ధర్మంచరా అని మాత్రమే చెప్పింది వేదం. దాన్ని వర్ణించడానికి పురాణములన్నీ బయలుదేరాయి. మాతృదేవో భవ
పితృదేవో భవ. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన, పితృదేవో భవ అనేటువంటి వేదోపదేశాన్ని ఆచరించి మనకు చూపించాడు. కాబట్టి ఇటువంటి మహాద్భుతమైనటువంటి, ఎందుకనంటే వేదముల యొక్క తాత్పర్యాన్ని మనము ఇతిహాస పురాణములతో సమన్వయం చేసుకుని ఇతిహాస పురాణముల ద్వారా పరిపూర్ణంగా తెలుసుకోవాలి. ఒక ఇతిహాస పురాణములు అంటే ఆ రెండే కాదు, కావ్య నాటక అలంకార ఇతిహాస శాస్త్ర గ్రంథములు కావచ్చు, స్మృతి గ్రంథములు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగమములు కావచ్చు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క తత్వ శిల్ప శాస్త్రము కూడా. అందుకనే అద్భుతమైనటువంటి దేవాలయములు, దేవాలయ నిర్మాణము, దేవాలయంలో శిల్పాలు, దేవాలయంలో ఆగమాలు, దేవాలయంలో పూజా విధానాలు, కళ్యాణోత్సవాలు, ఇవన్నీ కూడా పరమాత్మ తత్వాన్ని మనకి దర్శింపజేయటానికి, తెలియపరచటానికి, తద్వారా ఆ పరమాత్మని ఉపాసించి తరించటానికే వేదమే ఇన్ని రూపాల్లో మనకి ఉపదేశిస్తూ ఉన్నది. అందుకనే యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రధానాచ్చిరం యచ్చార్ధ ప్రవణాత్ పురాణ వచనాత్ ఇష్టం సుహృత్ సంహితాత్ కాంతా సంహితయా యయా సరసతామాపాద్య కావ్యశ్రియా కర్తవ్యే కుతుకీ బుధో విరచితస్తస్మై తస్యై స్పృహాన్ కుర్మహే అంటాడు ఒక మహాకవి, అలంకార శాస్త్రాన్ని రాసినటువంటి వాడు. కాబట్టి వేదము ప్రభు యొక్క ఆజ్ఞలాగా ఒక ఆర్డర్లో ఒక వాక్యంలో చెప్తే, పురాణములు స్నేహితుడిలాగా బా ఇది మంచిది, ఇది ఈ విషయం ఇది అని చెప్పి పురాణములు అనేక మంది రాజవంశములను వర్ణిస్తూ వేదోక్తమైన ధర్మములనే మనకు రాజుల చరిత్ర కథారూపంలో చెప్పినాయి. అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. సత్యం వద అన్నారు, సత్యం పలకాలి. ఎప్పుడు పలకాలి, ఎలా పలకాలి, సత్యము యొక్క మరి వృత్త విధానం ఏమిటి? అర్థం తప, సత్యం తప, శృతం తప, శాంతం తప. అర్థము సత్యమే, సత్యము అనేటువంటిది సత్యమే. ఆ సత్యంలో కూడా అనేక విధములు సందర్భాలను బట్టి మారుతూ ఉంటుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన అని అద్భుతంగా వ్యాఖ్యానము మనకి పురాణాదులలో తెలివస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతకీ ఏమిటంటే, పరమాత్మ ఎక్కడో ఉన్నాడండి, ఆయనకి దండం పెట్టాలి మనం అంతే, మిగతా అంతా మామూలు లేదు అని అనుకోవద్దు. సర్వం విష్ణుమయం జగత్, సర్వం విష్ణుమయం జగత్, సర్వం వేదమయం జగత్. ఎందుకంటే వేదమయం ఎట్లయింది? వేదం అంటే వాక్కు. క్రిమికీటకాదులు కూడా వాటి శబ్దాన్ని చేస్తూనే, శబ్దం ద్వారానే వాటి యొక్క జీవన వ్యవహారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి కనుక వేదం అంటే పరమాత్మయే. వేద, దాన్ని తిరగేయండి, దేవ అవుతుంది. దేవాన్ని తిరిగేస్తే వేదము, వేదాన్ని తిరిగేస్తే దేవ అవుతుంది. కాబట్టి వేదమే దేవుడు, దేవుడే వేదం. అందుకనే వేదం కూడాను మనకి ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపంగాను, సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగాను కూడా చెప్పబడి ఉన్నది. అందువల్ల ఆ హిరణ్య ప్రకృతంలో మనకి హిరణ్య గర్భ సూక్తంలో ఆ పరమాత్మని ఎలా వర్ణించాడు? ఈ సృష్టి అంతా ఆయనే చేస్తున్నాడు, ఆయనలోనే ఈ సృష్టి అంతా కూడా ఒక కోడిగుడ్డు ఆకారంలో అండము రూపంలో ఉన్నది. తర్వాత తత్సృష్మా తదేవాను ప్రావిశతు అని మరి ఆ వేదమే వర్ణించినట్టుగా ఆ యొక్క హిరణ్య అంటే బంగారు గుడ్డు లాంటి ఆ యొక్క బ్రహ్మాండమును మరి సృష్టి చేసి అందులో మళ్ళీ ఆయన ప్రవేశించాట. కాబట్టి ప్రపంచమంతా ఆయనలో ఉన్నది, ఆయన ప్రపంచంలో ఉన్నాడు. ఇది పరమాత్మ తత్వం. అంటే దాన్ని దర్శించిన వాళ్ళు మహాభాగవతోత్తములు కొంతమంది మాత్రమే ఉన్నారు. సర్వ విద్యలలోని సారమును చదివినటువంటి వాళ్ళు. హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి, ఏం చదువుకున్నారా అన్నాడు. ఆయన కుమారుడేమో విష్ణు భక్తుడు. చదువులలోని సారమెల్ల చదివితి తండ్రి అన్నాడు. కాబట్టి చదువులలోని సారమెల్ల చదివాడు కనుక సర్వత్రా పరమాత్మను దర్శించాడు. ఎక్కడున్నాడో చూపించరా అన్నాడు. నీకు సందేహంగా ఉంది, నాకేమాత్రం సందేహం, సర్వత్రా ఉన్నాడు. నాకు పూర్తి నిష్ఠ అంటే నేను పూర్తి నమ్మకం కలిగి ఉన్నాను. ఇందుగలడందులేడను సందేహము వలదు, క్షత్రి సర్వోపగతుండు, ఎందు వెదక చూచిన అందందే గలడు, దానవాగ్రని వింటే. వేదములన్నీ బోధిస్తున్నాయి.
తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. నువ్వు వినలేదు కదా, వినటం అంటే అర్థం చేసుకోవటం, చేసుకోలేదు పరమాత్మ తత్వాన్ని అని చెప్పని బోధిస్తాడు. కాబట్టి అటువంటిది పరమాత్మతత్వం. సర్వవ్యాపకత్వాత్ వ్యాపకత్వాత్ విష్ణు, బ్రహ్మణాత్ బ్రహ్మ, మంగళకరత్వాత్ శివ, జ్ఞానరూపత్వాత్ వేద. ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందించేది కాబట్టి వేదము. విధులు జ్ఞానే, విధి జ్ఞానే, విధి జ్ఞానే అనే ధాతువు నుండి జ్ఞానం. వేదము అంటే సాక్షాత్తు జ్ఞానమే. ఎలాంటి జ్ఞానము? ఎవరికి ఏ విధమైన జ్ఞానము అవసరమో అటువంటి అన్ని విధముల బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు, ఆ 4 ఆశ్రమాలలో అంటే 4 రకాలుగా విభజింపబడి జీవనం చేస్తున్న సర్వ ప్రాణులకి కూడా జ్ఞానాన్ని ఇచ్చేది, కర్తవ్యాన్ని బోధించేది, మార్గదర్శనం చేసేది వేదము. అటువంటి అద్భుతమైనటువంటి అపౌరుషేయమైనటువంటి వేదము. వేదమే పరమాత్మ, పరమాత్మయే వేదం. కనుక ఇక్కడ మనం వేదాన్ని వింటున్నాము అంటే ఆ పరమాత్మని అనుభవిస్తున్నాం. శ్రవణము ద్వారా ఆ పరమాత్మని సేవిస్తున్నాం. పరమాత్మని సేవించేటువంటి 9 విధ భక్తులలో మొట్టమొదటిది కదండి శ్రవణము. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వాటిల్లో విష్ణువనే పరీక్షిత భవతు. కాబట్టి మనందరం కూడా పరీక్షితులం కావాలి. ఇంకా ఈ విధంగా ఆ వేదమంత్ర శ్రవణం చేత భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. ఈ జీవాత్మని పరమాత్మగా చేస్తాడు. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈ కార్యక్రమ నిర్వాహకులు కాప్రే గారు మొదలుకొని అందరూ కూడా పురోహిత భాగ్యనగర పురోహిత సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇంకా చాలా ఉపోద్ఘాతమైంది. అసలు విషయంలోకి వెళ్ళి తర్వాత మళ్ళీ కావాలంటే చెప్పుకుందాం. ఆ సర్వవేదానాం ఋగ్వేదాయ ఏంటండి నా కంఠస్థంగా సాక్షాన్ మూల ప్రమాణాయ విష్ణవే అమిత తేజసే వేదానాం ఋగ్వేదాయ నమో విష్ణు అని చెప్పబడుతుంది. అట్లాగనే విష్ణవే అమిత తేజసే, ఋగ్వేదం సాక్షాత్తు విష్ణు స్వరూపం అంటే ఋగ్వేద సామములే, మంత్రాత్మకంగా విభాగం చేసినట్టే ఋగ్వేద సామములే. కాబట్టి ఈ ఋగ్వేద సామములు 3 బ్రహ్మ, విష్ణు, శివాత్మకములు. అంటే ఎవరు బ్రహ్మ ఎవరు విష్ణు అంటే లెక్క చేస్తే అసలు తత్వం ఏంటంటే సత్వరజ స్తమో గుణములని, సత్వాత్మకమైన సత్వము, రజో సంపృతమైన సత్వము, తమో సంపృతమైన సత్వము. సత్వంలో కూడా ఒక్కొక్క గుణంలో మిగతా 3 గుణాలు ఉన్నట్లుగా పంచీకృత పంచభూతములే కదండి ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఇక్కడ విష్ణవే అమిత తేజస్సే అని చెప్పారు. కాబట్టి విష్ణువు ఋగ్వేదం అండి, శివుడికి సంబంధం లేదండి అని అనుకోవద్దు. ఆ విధంగా ఋగ్వేద సామములు బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపములు అన్నమాట. కాబట్టి అటువంటి నాకు ఇచ్చినటువంటి ప్రస్తుత అంశాన్ని నేను స్పృశిస్తాను. హిరణ్య గర్భ సమవర్తత. ఆ విద్యారణ్య మహర్షి ఎందుకంటే విద్యారణ్య మహర్షిని ఎందుకు నేను స్మరించాను అంటే వేదము యొక్క అర్థము మనకి కావాలి, తెలియాలి. ఆ వేదములు కూడా అర్థజ్ఞాన పూర్వకంగా అధ్యయనం చేయమని వేదమే విధిస్తూ ఉన్నది. అర్థజ్ఞానం ఎందుకంటే వేదోక్త కర్మానుష్ఠానం కోసము. కాబట్టి అర్థజ్ఞానము తెలియాలి అంటే ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ స్వరూపం కేవలం ఫోటోలో మొహం చూస్తాం. అంతేకాదు సన్నగా ఉంటాడా, లావుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, బాగా రిచ్గా ఉంటాడా, పూర్గా ఉంటాడా, అంటే ధనవంతుడా తెలియాలంటే సంపూర్ణంగా మనిషిని మనం చూడాలి కదా. అంటే సర్వావయవ సంపూర్ణుడైనటువంటి వ్యక్తిని, శరీరాన్ని చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. అలాగనే వేదము యొక్క తాత్పర్యం మనకి సంపూర్ణంగా అర్థం కావాలి అంటే వేదమునకు 6 అంగములు ఉన్నాయి. శిక్షా, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేత షడంగాని వేదస్యాహుర్ మనీషున. కాబట్టి 6 అంగములను కూడా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఇక్కడ పారాయణకి వచ్చినటువంటి ఘనపాఠులందరూ కూడా వేద పండితులు, సలక్షణ ఘనపాఠులు, సాంగ మరి వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి మహామహా పండితులు. భారతదేశంలో ఉత్తమోత్తమైనటువంటి పండితులు కాదండి, పండిత మనులు, పండిత శ్రేష్ఠులు అన్నారు. కాబట్టి బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర,
బ్రహ్మవిద్ వరిష్ఠ అని చెప్పి ఆ విధంగా ఆ డిగ్రీస్ పెరుగుతుంటే అటువంటి వరిష్ఠులైనటువంటి పండితులు. ఇకపోతే అటువంటి వేదమును అర్థం చేసుకోవటం కోసం ఆ అద్భుతంగా ఎంతో దయతో మనకి విద్యారణ్య స్వామి వారు మహర్షి మనకి అందించారు ఆ యొక్క విద్యారణ్య భాష్యాన్ని. ఆ భాష్యం ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఆ మంత్రం ఆ అందులో ఉన్నటువంటి పదములకు అర్థమును భాష్యమును ఒకసారి స్మరణ చేసుకుందాం. హిరణ్య గర్భ హిరణ్మయస్య అండస్య గర్భభూత ప్రజాపతి. హిరణ్య గర్భ అంటే ప్రజాపతి. హిరణ్మయస్య అండస్య గర్భభూత అంటే గర్భము లోపల, గర్భం అంటే ప్రాణస్వరూపంలో ఉన్నాడు. ఆ లోపల ఆ యొక్క పరమాత్మ ఆ హిరణ్య గర్భుడు లేకపోతే ఇది శివం కాదు. శివంలో షి అనే అక్షరంలో ఇకారం పోతుంది. కాబట్టి లోపల ఉండి ప్రాణశక్తిని ఇచ్చి సర్వేంద్రియములకు కూడా శక్తినిచ్చి సర్వేంద్రియ వ్యాపారములను తానే చేస్తూ వైశ్వానరాగ్ని రూపంలో ఆయన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటే ఇదంతా పరమాత్మ తత్వం, హిరణ్య గర్భతత్వం, ఇదంతా అదేనండి. అయ్యా నాకు సమయం ఇంకా ఎంత ఉందండి గురుగారు? సమయం ఎంత ఉంది? 5 నిమిషాలు. ముందు చదివేసి తర్వాత మీరు అనుమతిస్తే తర్వాత చెప్తాను. ఇంకా లేకపోతే ఇంతటితో పూర్తి చేస్తాను. హిరణ్మయస్య అండస్య అంటే ఈ ప్రపంచం అంతా ఏముందండి, అంత కష్టకాలం అండి, ఏం లేదు లేదు లేదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా బంగారు వర్ణంతో ఉన్నది, బంగారం అంతా విలువైనది. ఆ దేవుడు నాకేమిచ్చాడండి? వాళ్ళకి ధనం ఇచ్చాడు, వీళ్ళకి కారు ఇచ్చారు, వాళ్ళకి బోల్డు ఇవన్నీ ఇచ్చారు. లేదు నాయనా, అంతకంటే గొప్పదైనటువంటి సంపద నీకు ఇచ్చాడు. గుండెకాయ ఇచ్చాడు, లివర్ ఇచ్చాడు, కళ్ళు చేతులు ఇచ్చాడు. వాళ్ళంతా కూడా దీంతో సంపాదించుకున్నవే కదా. కాబట్టి అంతులేని సంపద మానవ జన్మ రూపంలోనే అద్భుతమైనటువంటి 84 లక్షల జీవరాశులలోనూ అతి విశిష్టమైనటువంటి వ్యావర్తకమైనటువంటి ఈ యొక్క మానవ జన్మ పరమాత్మ మనకి ఇచ్చిందే కదా. జంతువునాం నర జన్మ దుర్లభం. కాబట్టి ఇది బంగారం అంటే ఏదైనా విలువైన వస్తువుని విశిష్టమైన బంగారం. ఆయన చాలా బంగారం లాంటి వ్యక్తి అండి, మా బంగారమే అంటుంటాం. అంటే గొప్ప విలువైన వస్తువుని బంగారంతో పోలుస్తాం కనుక ఈ ప్రపంచం అంతా కూడా హిరణ్యమయమైనటువంటిది, బంగారంతో సమానమైనది, అతి విలువైనది అనమాట. కాబట్టి మానవ జన్మయే విలువైనది, ఈ జీవనమే అత్యంత విలువైనది. ఇందులో ఎందుకని విలువైనది? ఇది బంగారు, హిరణ్యం అంటే బంగారం కాబట్టి బంగారు వర్ణంతో ఎందుకు వెలిగిపోతూ ఉంటుంది అంటే పరమాత్మ యొక్క ఆ స్వరూపము, లక్షణము, ఆ బంగారు మయమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు పరమాత్మ. సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు. చిత్ అంటే చిచ్చక్తి స్వరూపము. చిచ్చక్తి అంటే సూర్యకాంతి. చూడండి మరి మనకి ఎట్లా వస్తుంది? బంగారు వర్ణంలో వస్తుంది సూర్యబింబం కూడా. అటువంటి అనేక రెట్లు సూర్యకాంతి అనే యొక్క కాంతి. అటువంటి వాడు కనుక ఈ ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమే అని భావన చెయ్యాలి. హిరణ్య గర్భ అనేటువంటి మంత్రము, ఆ పదము మనకి ప్రపంచం పరమాత్మ స్వరూపము. ఇదంతా కూడా మరి సత్తుచితు ఆనంద స్వరూపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నది. వేదంలో ఒక్క పదం చాలండి జీవితాంతం కూడా వ్యాఖ్యానం చేసుకోవటానికి. అటువంటి దాంట్లో ప్రాణభూతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే ప్రజాపతి. ప్రజాపతి అంటే కూడా ప్రజానాంపతి, ప్రజాపతి పరమాత్మయే అనమాట. ఏమండి ఎట్లా చెప్తారండి? ఏం చెప్పాలన్నా మనకు వేదమే చెప్పాలి. వేదం చెప్పిందే ప్రమాణం. అన్నీ చెప్తుంది వేదం. మనకు కొన్ని తెలిస్తే కొన్ని తెలుసుకోలేం. కానీ వేదం చెప్పనటువంటి విషయం ప్రపంచంలో ఏదీ లేదు. ఈ హిరణ్య గర్భుడు అంటే ప్రజాపతి అని ఎలా చెప్పారండి అంటే వేదమే చెప్తున్నది. తైత్రీయం ప్రజాపతిర్వై హిరణ్య గర్భ ప్రజాపతేరనురూపత్వాయ అని చెప్పి చెప్తున్నది. ప్రజాపతి హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడే ప్రజాపతి. అంటే ఆయన యొక్క స్వరూపం అలా ఉంటుంది, బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది కనుక. కాబట్టి అంతేకాకుండా అందువల్ల హిరణ్యమయ అండ గర్భవతు యస్య ఉదరే వర్తతే సహా అసౌ సూత్రాత్మ హిరణ్య గర్భ. అంటే ప్రపంచములో ప్రాణస్వరూపంలో హృదయంలో ఉన్నవాడు అని కాకుండా ఈ ప్రపంచమంతా కూడా ఎవరి యొక్క హృదయంలో ఉన్నదో, ఎవరి యొక్క శరీరంలో
ఉన్నదో ఆ శరీరంలో చిన్న భాగం. అందువల్ల కూడా ఆయన్ని హిరణ్య గర్భుడు అని వేదం వర్ణిస్తూ ఉన్నది. హిరణ్య గర్భ సమవర్తత. ఎప్పుడు ఆయన ఉన్నట్ట. ఎప్పుడు ఉన్నాడండి? ఎక్కడ ఉన్నాడండి? సర్వత్రా ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? అగ్రే సృష్టి ప్రాకు. సృష్టించిన వాడు ఆయన గనక ఈ సృష్టి కంటే ముందు మొట్టమొదట ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. సృష్టి కంటే ముందు ఉన్నాడు, సృష్టి సమయంలో ఉన్నాడు, సృష్టిని ఉపసంహరించిన సమయంలో కూడా ఉన్నాడు. ఆయనకి కౌంటింగ్ లేదు. ఆయన కాల అతీతుడు. కాలానికి లోబడినటువంటి వాళ్ళం మనము. కాబట్టి హిరణ్య గర్భ సమవర్తత అగ్రే భూతస్య జాతః పతిరేక. అగ్రే భూతస్య ఒక్కొక్క పదానికి అద్భుతంగా ఆయన మనకి అందించాడు. ఇందాక మనం స్థూలంగా సూక్ష్మంగా చెప్పుకున్నాం కదా. ఆయనే సర్వమునకు ఆధారభూతుడు. మన లోపల ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మయే. మనకంటే బయట ఉన్నటువంటి వాడు కూడా పరమాత్మయే. మనల్ని నడిపిస్తున్నవాడు పరమాత్మయే. మన సర్వ కార్యంలో మన చేత చేయిస్తున్నవాడు పరమాత్మయే. ఆ లోపల ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆయనలో ఎక్కడ మనం ఎక్కడున్నాం? ఆయన లోపలే ఉన్నాం అని చెప్పి మనకి ఈ మంత్రం వర్ణిస్తూ ఉన్నది. దాని యొక్క తాత్పర్యం ఇది. అయితే మనం ఏం చెయ్యాలి? తస్మై దేవాయ హవిషా విధేమ. సరే, భగవంతుని యొక్క తత్వం అర్థమైందండి నాకు. నాలో లోపల బయట ఉన్నాడు, నాకంటే ముందు ఉన్నాడు. నేను ఆయన యొక్క సంతానమే. ఆయన సృష్టిస్తే నేను సృష్టింపబడ్డాను అంటే ఆయన యొక్క సంతానమే కదా. నేనేం చెయ్యాలి? ఎవరికి వారు వారి శక్తి మేరకు యథాశక్తిగా పరమాత్మని సేవించాలి. తస్మై దేవాయ హవిషా విధేమ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం భాష్యం ద్వారా. సమవర్తత అగ్రే ప్రపంచోత్పత్తే ప్రాకు హిరణ్య గర్భ ఆసీది. ప్రపంచం ఉత్పత్తి కంటే సృష్టి కంటే ముందు ఆయన ఉన్నాడండి. భూతస్య అంటే భూతాత్మకమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచము కంటే ముందు ఆయన ఉన్నాడు. దీని యొక్క సృష్టి కంటే ముందు. జాతః ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడ ఉన్నది? ఎవరి నుండి పుట్టింది అంటే శిశృక్షు. సృష్టిం కర్తుం ఇచ్ఛా శిశృక్ష. శ్రోతుం ఇచ్ఛ శుశ్రూష. శ్రవణ ఇచ్ఛ అన్నట్లుగానే జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాస అన్నట్టుగానే శిశృక్షు పరమాత్మకి సంకల్పం కలిగింది సృష్టి చేయాలని. అటువంటి ఆ యొక్క పరమాత్మ నుండియే ఈ ప్రపంచమంతా ఉద్భవించింది. ఇది ఎవరో మామూలుగా ఇచ్చాడో, తెలిసినవాడో, ఎక్స్పర్టో లేకపోతే ఎక్స్పర్ట్ కానివాడో సృష్టించింది కాదండి. ఈ ప్రపంచము చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఉన్న రహస్యాలను తెలుసుకోవాలని అనేక వందల సంవత్సరాల నుంచి విజ్ఞానవేత్తలు తెలుసుకుంటూ ఉన్నారు, పరిశోధనలు చేస్తూ ఉన్నారు. చాలా కొద్ది విషయాలని, ఉన్న విషయాలనే తెలుసుకున్నారు కానీ కొత్త విషయాలను తెలుసుకోలేదండి. న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు. అది ఆయన పేరు మీద మనం పేటెంట్ చేశాం. గురుత్వాకర్షణ శక్తి ఎవరు కనుక్కున్నాడు అంటే న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఆయనే ఇదేదో సృష్టి చేసినట్టుగా మనం భావిస్తున్నాం కానీ న్యూటన్కి ముందు కూడా గురుత్వాకర్షణ శక్తి ఉన్నది. ఆద్యపతన హేతు సమవాయ కారణం గురుత్వం అని తర్కశాస్త్రం చెప్తున్నది. ఆద్యపతన నిష్ఠ కార్యత్వ అతిరిక్త ధర్మావచ్ఛిన్న కార్యత నిరూపిత కారణతాశ్రయత్వం గురుత్వం అని తర్కశాస్త్రం చెప్తూ ఉన్నది. ఆ విధముగా ఆయన అంతకు ముందు ఉన్న దాన్ని ఒక సూత్ర రూపంలో చెప్పాడు. అలాగనే వేదములు కూడా చెప్పిన వేదములలోనే ఈ యొక్క సత్యములు విజ్ఞానం అంతా కూడా ఉన్నది. దానిని ఆయన కనుక్కున్నాడు. కొంత మాత్రం కనుక్కున్నాడు. ఇదే విషయాన్ని వేదం కూడా చెప్పింది. భరద్వాజ మహర్షి వేదములు అన్నిటినీ అధ్యయనం చెయ్యాలి అని ఆయనకి ఇచ్చిన 100 సంవత్సరముల ఆయుర్దాయం అంతా తపస్సు చేసి కొంత వేదాధ్యయనం చేసి బ్రహ్మగారిని ఇంకొక శతాయుష్యం 100 సంవత్సరాలు ఆయుర్దాయం అడిగారు. ఎందుకంటే కిమే నేన కురుయా ఇది బ్రహ్మచర్యమే వేన్. ఏం చేస్తావయ్యా ఈ 100 సంవత్సరాలు? బ్రహ్మచర్యం చేసి వేదాధ్యయనం చేస్తా. అట్లా 3 సార్లు ఇచ్చాడు, 3 సార్లు చేశాడు. ఇంకా అడుగుతుంటే కాదు నాయన అయా జ్ఞానం అనేది అనంతమైంది. ఇంకోసారి చెప్పుకున్నాం, సూక్ష్మంగా చెప్పేస్తున్నా. అనంతమైంది.
అందులోంచి 3 గుప్పెళ్ళు మట్టి తీసి పర్వతాల్లాగా చూపించాడు. ఇది చదివింది కాబట్టి అది కాదు, ఆత్మవిద్య చదువుకోను అని చెప్పాడు పరమాత్మ. ఆ విధముగా మరి అనంతమైనటువంటి విజ్ఞాన స్వరూపములే వేదములు కూడాను అని చెప్పి వేదమే చెప్తున్నది. కాబట్టి ఈ పరమాత్మ యొక్క సృష్టి చేయాలనే సంకల్పము చేత ఈ బ్రహ్మాండమంతా కూడా సృజింపబడింది. అందులో మనమందరం ఉన్నాం, మనం సృజింపబడ్డాం. అయితే మరి పరమాత్మ కూడా ఉత్పన్న సమజ హిరణ్యగర్భ అగ్రే భూతస్య జాత అంటున్నాడే. పరమాత్మ ఉత్పన్నమైనాడేమిటి, ఉత్పన్నమైనాడని కూడా చెప్తున్నది. అంటే యద్యపి పరమాత్మ హిరణ్యగర్భ ఉత్పన్నమనేవాడు కాదయ్యా, ఉత్పత్తి వినాశాది రహితుడైనా కానీ ఆయన నుండే వచ్చింది కనుక ఆయనే ఈ స్వరూపంగా మారి పంచభూతాత్మకంగా మారి ప్రపంచ స్వరూపాన్ని ధరించాడు కనుక జాత అనే పదం కూడా ఆయనకే వర్తిస్తుందండి. తదుపహితోపి బ్రహ్మణ తదాపి తదుపాధిభూతానాం వేదాదీనాం బ్రహ్మణ ఉత్పత్తే, బ్రహ్మ నుంచి ఉత్పత్తి. మనం ఇందాక మనం యజుర్వేదంలో చెప్పింది తస్మాదాత్మన ఆకాశం అంటే ఏమిటనమాట. మంత్రాలు ఎక్కువ చూస్తే అసలు విషయం మీకు వివరంగా చెప్పడం ఇబ్బంది అవుతుంది కనుక విషయం చెప్తున్నాను. పరమాత్మయే ఈ సృష్టిని సృజించాడు, ప్రపంచాన్ని 14 లోకాలని సృజించాడు. కాబట్టి ఎక్కడి నుంచి సృజించాడు? ఆయన లోపల నుంచి. అంటే ఆయనే ఈ విధంగా మారాడు కనుక బ్రహ్మణ ఉత్పత్తే తదుపహితోపి ఉత్పన్న ఇత్యుచ్యతే సచ జాత జాత మాత్ర ఏవ. అంటే అలా పుట్టినవాడు లాగా ఉన్నాడు, ఈ స్వరూపంతో ఉన్నాడు అని చెప్తుంది. పతిరేక ఆసీతు, ఈ ప్రపంచం మొత్తం మనకు ఆధారభూతుడైనటువంటి వాడు. పతి గతి నీవేనా పతియు గతియు నిజమగ కృష్ణ. వేదంలో చెప్పినటువంటి వాటినే అద్భుతమైనటువంటి భక్త కవులు కూడా మనకి ఇంత తేలిగ్గా వాటినే నీవే నా పతియు గతియు నిజమగ కృష్ణ. కాబట్టి ప్రపంచం మొత్తమునికి పతి గతి ఎవరంటే ఆయనయే, ఆ పరమాత్మయే అని వేదమే చెప్తున్నది. పతిరేక ఆసీతు అద్వితీయ. ఏక అంటే అద్వితీయ, ఆయన ఇంకోడు లేడు, ఆయన ఒక్కడే. కావాలంటే అనేక రూపాలు ధరిస్తాడు, ఒకడే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటాడయ్యా. భూతస్య దేనికి వికారజాతస్య బ్రహ్మాండాదేహే సర్వస్య జగత పతి ఈశ్వర. కస్య పతి, ఈ యొక్క సమస్త జగత్తుకు పతి ఆయనయే. నేనున్నాను, నాకేదో 2 ఎకరాల పొలం ఉంటుంది, అబ్బో నేను కామందునండి భూపతిని అంటాం. ఒక ఇల్లు ఉంటుంది, గృహపతిని అనుకుంటాం. కానీ ఈ బ్రహ్మాండం మొత్తానికి అధిపతి ఎవరయ్యా? భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఆయనేనండి, ఏక, ఆయన ఒక్కడే అన్నారు. సహా ఆయన ఏం చేస్తున్నాడయ్యా? ఆయన ఒక పతే కాదండి, నా కేవలం పతి ఆసీదేవ అసి అపి సహా హిరణ్య గర్భ. ఆ పరమాత్మ హిరణ్య గర్భుడు అని నామంతో పిలవబడేటువంటి ఆ పరమాత్మ ఇమాం పృథివీం, అత్యంత విశాలమైనటువంటి చతుస్సముద్ర వేళా వలయతమైనటువంటి ఈ భూమండలాన్ని, అపిచ ద్యాం అంతరిక్షాన్ని, ఈ భూమి అంతరిక్షములను తద్వారా సమస్త లోకములను అని ఉపలక్షణ మర్యాదగా చెప్పబడుతున్నది. 14 లోకాలు కూడా. ఏమిటండి ఇమాం? ఇమాం అంటే ఇదిగో ఎదురుకుండా ఉన్నదాన్ని, ఇదిగో దీన్ని. దేన్నంటే ఏమిటి? అస్మాభి దృశ్యమానాం పురోవర్తినీం ఇమాం భూమిం యద్వా పృథివీం. ఇది అంతరిక్షం నామ. ఈ పృథివిని అంతరిక్షాన్ని కూడా, పృథివీ అంటే ఆకాశం అని కూడా అర్థం ఉన్నది. కాబట్టి ఈ యొక్క భూమి ఆకాశములను తద్వారా సర్వలోకములను కూడా ఆయనే ధరిస్తున్నాడండి. అస్మాభి దృశ్యమానాం ఇమాం భూమిం అంతరిక్షం నామ దాధార. అంతరిక్షం దివం భూమించ దాధార ధారయతి. దీనికి అందరికీ ఆధార. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై. ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడ ఉన్నది? అధిష్టానం బ్రహ్మ. సర్వస్య జగత మాయామయస్య జగత అధిష్టానం బ్రహ్మ. అదే పరమాత్మ పోనే సగుణంలో అనుకుందాం. సమస్త జగత్తునకు ఆధారభూతుడు ఆయన. కాబట్టి మరి ఆయన ఏం చేశాడయ్యా? దాధార, అటువంటి సదాధార పృథివీంద్యాముతే మాం. కాబట్టి ఉత, అందువలన మనమందరం కూడా మనం ఎవరిని
నమస్కరించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని శరణు వేడాలి, ఎవరి మీద నమ్మకంతో ఉండాలి. తస్మై దేవాయ హవిషా విధేమా, తస్మై దేవాయ హవిషా, తస్మై ఎవరిని, ఆయన్నే అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రజాపతయే దేవాయ, దేవాయ అంటే అటువంటి దేవుడినే, అక్కడ చతుర్థి విభక్తిలో చెప్పాడు దేవాయ అని, ఇక్కడ దేవద్వితీయ, ఆ దేవుడిని విధేమా. దానా, దేవుడు అంటే ఎవరండి? దేవుడు అంటే దానాది గుణయుక్తుడు, అంటే దానం చేసేటువంటి స్వభావం కలవాడు. ఎవరికి ఏది అడిగితే అది ఇచ్చేటువంటి వాడు. అంటే వర్షం కావాలి, వర్షేష్టి, వర్ష పశువు చేస్తాం, వర్షం కురిపిస్తాం. సహస్ర ఘటాభిషేకం చేస్తాం, స్వామికి అభిషేకములు చేస్తారు. విష్ణువాలయాల్లో, శివాలయాల్లో కూడా అయ్యా మాకు వర్షం కురిపించు పరమాత్మ అంటే అద్భుతమైనటువంటి సృష్టి, వర్షాన్ని కురిపిస్తాడు. సస్యాన్ని అందిస్తాడు మనకి. కాబట్టి ప్రాజాపత్యస్య పశోహో వపారూపేణ ఏక కపాలాత్మకేన పురోడాసేనవా, ఆయన్ని మనం యజ్ఞముల ద్వారా దేవతోద్దేశేన ద్రవ్య త్యాగ యాగ, కాబట్టి దేవతలను ఉద్దేశించి మన శక్తి అనుసారము యాగం చేయాలి. అందులో ఒక శ్రౌత యజ్ఞాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నాడు. కనుక ప్రజాపత్య పశువు అనేటువంటి యొక్క వప అనేటువంటి వస్తువును తీసుకుని ఆయనకు సమర్పించాలి. మరి అథవా తత్స్థానీయంగా పురోడాశాన్ని కానీ వేదంలో ఏ ద్రవ్యం అయితే చెప్పిందో ఆ ద్రవ్యమును ఆ పరమాత్మకి సమర్పించాలి. సమర్పించడం వయం ఋత్విజ విధేమా పరిచరేమా, విధేమ విదధి అంటే ఆ విధధాతువుకి అర్థం ఏమిటంటే విధేయత్వం అంటే అయితే కస్మై, కహ అంటే పరబ్రహ్మ, కహ అంటే పరమాత్మ. ఆయనకి కహ అని ఎందుకు పేరు వచ్చింది? కహ అంటే సుఖం, అటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇంకా కహ అంటే కూడాను ఇక్కడ భాష్యంలో చెప్పారు. ఇంద్రుడు బ్రహ్మగారిని, అయ్యా నీ దగ్గర శక్తి ఉంది కదా నాకు ఇచ్చేసేమన్నాడు. ఓ నాయన నా శక్తి నీకు ఇచ్చేసి నేనేం కావాలి, అహం కహ భవిష్యామి అన్నాడు. అహం కహ భవిష్యామి అంటే అదే అవ్వు నువ్వు అన్నాడు. అంటే సర్వాత్మకుడు అవ్వు, నువ్వు సర్వాత్మకుడువే కనుక సర్వాత్మకుడు అవ్వు. కహ బ్రహ్మ కం బ్రహ్మ, కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ నువ్వు నాకు ఇస్తావు, నీకేం లోటు? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య, నీకేమి? సున్నాలోంచి సున్నా తీసేస్తే సున్నానే మిగులుతుంది, అక్కడ ఒకటి మిగలదు, రెండు మిగలదు, సున్నా సంపూర్ణ సంఖ్య. కాబట్టి నీకేమిటి లోటు? కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన త్వం కహ ఏవ భవిష్యసి, సర్వాధార భవిష్యతి, సర్వాత్మక భవిష్యసి, పరమాత్మ ఏవ స్థాస్యసి అని చెప్పి. అందువల్ల కహ అంటే పరమాత్మ. కస్మై దేవాయ అంటే ఇక్కడ కస్మై అంటే మామూలు లౌకిక సంస్కృతంలో ఎవరికండి అన్నాడండి. తస్మై అంటే ఆయనకి నమస్కారం చేయమని ఆయన్ని పలుచరిస్తున్నాం, ఆయన సేవ చేస్తున్నాం కదా. కస్మై అంటే ఆ పరమాత్మ స్వరూపిణే హిరణ్య గర్భాయ ప్రజాపతినే సర్వవ్యాపకాయ త్రికాలాబాధ్యాయ సత్తుచిత్ ఆనంద స్వరూపిణే తస్మై పరమాత్మనే వయం సేవేమ పరిచర్యామహే. కాబట్టి ఒక మాటలో చెప్తాను, ఇప్పటికే కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నట్టున్నాను. మనం భగవంతుడిని నమ్ముకోవాలి, భగవంతుడి సేవ ఈ జన్మ ఇచ్చినందుకు ఈ జన్మను సార్థకం చేయాలి భగవంతుడి సేవ చేస్తూ అని ఋగ్వేదంలో ఈ హిరణ్య గర్భ సూక్తంలో ఈ మంత్రము మొట్టమొదటి మంత్రము. అటువంటి పరమాత్మను శరణు వేడండి, ఆయన నమ్ముకుని ఉండండి. ఆయనే మీ గాడ్ ఫాదర్, మెంటర్, సపోర్టర్. నీవే తల్లివి తండ్రివి, ఆయనే మన తల్లి తండ్రి సఖుడు, నీకు ఇష్టమైన వాళ్ళు, సంతానము, స్నేహితులు, నీవు తినే భోజనం, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్ను. కాబట్టి సర్వము ఆయనే, ఆయన మాత్రం మర్చిపోకు అని ఈ సూక్తం మనకు బోధిస్తున్నది. కాబట్టి కాప్రే మహాశయులు ఆదేశించినట్లుగా నాకు తెలిసిన విధంగా మా గురువుల వలన విన్నంత కన్నంత అందులో గుర్తున్నంత ఇందులో నాకు చేతనైనంత మీ ముందు ప్రతిపాదన చేశాను. ఇటువంటి మరి అవకాశం ఇచ్చినందుకు వాగ్రూపిణి అయినటువంటి ఆ పరాదేవతకి సాష్టాంగ నమస్కారములు, జగద్గురువులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పారాయణ చేస్తున్నటువంటి పండిత యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణేవ సంతి, సర్వదేవాత్మకులైనటువంటి ఆ వేద పండితులకి, ఘనపాఠులకి, అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం చేస్తూ ఇంతటితో నా ప్రసంగానికి పూర్తి చేస్తున్నాను.
హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ వేద పురుషాయ నమ धन्यवाद महोदय वेदार्थ प्रकाशेन సమూహార్థం నివ सर्वेषां आगन्तमः भवान् कृतवान् तेन वयं कृतज्ञाः धन्याः एवमेव समग्रं सूत्रं क्रमशः अस्मान् बोधयतु भवतः बोधनशैली अत्यन्तं रुचिरा मनोहारिणी मनोह्लादिनी च तद्भवते नमस्कृत्य इदं सत्रम् इदानीं समाप्तम् इदानीं भोजनसमयः सर्वेपि भोजनार्थं सिद्धाः भवन्तु धन्यवादाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्।